న్యూస్ కృష్ణా పుష్కరాల్ని విజయవంతంగా నిర్వహించిన సిబ్బందిని అభినందిస్తున్న సభలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. వెళ్ళి పంపిస్తే మెషిన్ లెర్నింగ్ ద్వారా వెరీ గుడ్, బాగున్నాయి, పర్వాలేదు, బాగాలేదని మెషినే ఐడెంటిఫై చేసి ఎన్ని వేలు పెట్టినా రియల్ టైంలో అది కూడా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది వినూత్నమైన అనుభవం. నేను అనుకున్నాను గవర్నమెంట్ ని ఐఓటీ కింద తీసుకెళ్లాలని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కింద. మొదటి రోజున ఏమీ చేయలేకపోయాం, ఉన్నాయి సరిగా ఆర్డర్లో పెట్టలేకపోయాం. 12వ రోజు వచ్చిన తర్వాత నమ్మకం వచ్చింది. అక్కడి నుంచి ఈరోజు రియల్ టైం గవర్నెన్స్ కింద ముందుకు పోయాం. ముందు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈరోజు రియల్ టైం గవర్నెన్స్ కోసం ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే అది ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటే మనలో ఓసారి ఆలోచించినప్పుడు రియల్ టైం కమ్యూనికేషన్ ఉండాలి. మొన్నటి వరకు రియల్ టైం కమ్యూనికేషన్ ఉండేది కాదు, ఇలాంటి ఏదున్నా కొంత గ్యాప్స్ వచ్చేటివి. ఇప్పుడు మీకు మెటీరియల్ కావాలన్నా, అదే మరిగా ఆఫీసర్ని డిప్లాయ్ చేసుకోవాలన్నా, మీరు కమ్యూనికేషన్ ఇవ్వాలన్నా, నేను మీకు కమ్యూనికేషన్ ఇవ్వాలన్నా, కైజారా తీసుకొచ్చిన తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్ పూర్తిగా పోయింది. రియల్ టైంలో మనం చేయగలిగాం, దానికి కూడా బ్రహ్మాండంగా మనకు కలిసి వచ్చింది. ఇంకో పక్క మనం టెక్నాలజీస్ మీరు ఏమైనా చెప్పండి అన్నీ వాడాం. సీసీటీవీ కెమెరాలు వాడాం, డ్రోన్లు వాడాం, సెల్ ఫోన్ వాడాం, వర్చువల్ రియాలిటీ కింద ఇన్స్పెక్షన్ కోసం వీడియో కెమెరాలు వాడాం. ప్రెస్ వాళ్ళు వాడలేనటువంటి టెక్నాలజీస్ అన్ని గవర్నమెంట్లో వాడి మీకు బ్రహ్మాండమైన ఫోటోలు మా వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే, డ్రోన్ ద్వారా కవర్ చేశారంటే అది ప్రభుత్వం యొక్క సమర్థత. అదే మరిగా ఇంకో పక్కన కడాన పూజారులు కూడా మీరు చూస్తే చాలా బాగా పనిచేశారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేశారు. వారిని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక సాంప్రదాయాన్ని పెంచారు, బాధ్యతను పెంచారు. పెద్దలకు పిండ ప్రదానం చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎందుకు చేయాలి అనే విషయాల్లో వినూత్నంగా ముందుకు పోయారు. గోదావరి కంటే పిండ ప్రదానాలు ఎక్కువ పెరిగాయి. దానికి ఎంతో ఆనందం. ఎందుకంటే మనుషుల్లో ఒక నమ్మకం ఉండాలి, మన సాంప్రదాయాలు కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి ఆనందం వస్తుంది. దానికి వాళ్ళని కూడా అభినందిస్తున్నాం. అదే మరి గోదావరి కంటే 2 రెట్లు ఎక్కువ పెరిగింది పిండ ప్రదానం. చాలా సంతోషం. ఇది కాకుండా మీరు చూస్తే ఈ నది యొక్క కృష్ణా నది పుష్కరాలు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జరిగాయి. ఎక్కడ కృష్ణా నీళ్లుంటే అక్కడ వచ్చి పవిత్ర స్నానాలు చేశారు. కృష్ణా నదిలో ఇక్కడ చేశారు, గుంటూరు జిల్లాలో చేశారు, కర్నూలు జిల్లాలో చేశారు. కడాన అనంతపూర్కి నీళ్లు జీడిపల్లికి వెళితే జీడిపల్లిలో కూడా కొన్ని వందల వేల మంది పోయి స్నానాలు చేశారంటే ఈ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజలు సంకల్పాన్ని పెట్టి ముందుకు పోయారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. నేను చూశాను అన్ని ప్రాంతాల్లో ముస్లింలు వచ్చారు, వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ప్రేయర్లు చేశారు. వాళ్ళు కూడా నదితో అనుసంధానం అయ్యారు. పాస్టర్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, వాళ్ళు కూడా సాంప్రదాయ ప్రకారం పూజలు చేసి ప్రేయర్లు చేసి వాళ్ళు కూడా అనుసంధానం అయ్యారు. అంటే ఈ యొక్క కృష్ణా పుష్కరాలు అన్ని మతాలను కలిపింది, అన్ని ప్రాంతాలను కలిపింది. ఇంకో పక్క యువత, నాకు ఎప్పుడు నేను చూడలేదు అంతమందిని. ఈసారి మెజారిటీ యువత వచ్చారు. ఎక్కడన్నా మీరు చూస్తే ఒక ఉత్సాహంతో ముందుకు వచ్చారు. బాగా బ్రహ్మాండంగా పుష్కర స్నానాలు చేశారు. ఇంకా ఒక స్టెప్ ముందుకు పోతే పిల్లలు కూడా వస్తే ఎక్కడికక్కడ సెల్ఫీ కూడా. టెక్నాలజీ నేచర్ని కాపాడడానికి ఉపయోగపడింది, నేచర్తో కలిసి ఎంజాయ్ చేయడానికి కూడా ఉపయోగపడింది. వీళ్ళ నీళ్ళలో ఫ్రెష్ వాటర్ వచ్చింది, ఎక్కడ కూడా నీళ్ళలో పొల్యూషన్ లేదు. నేను చాలాసార్లు చూశాను. అక్కడ పనిచేసిన ఫిషరీస్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఫైర్ సర్వీస్ కానీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కడ
ఏ ఘాట్లో చూసినా చెత్త అనే మాట లేకుండా చేశారు. పరిశుభ్రంగా అద్దం మారిగా తయారు చేశారు. ఘాట్లో ఉండే నీళ్లు ఎంత శుభ్రంగా ఉన్నాయంటే నీళ్లు అవసరమైతే తాగడానికి ఉపయోగపడే విధంగా నీళ్లు అంత శుభ్రత మెయింటైన్ చేశారు. ఇంకో పక్కన ఒక్కో రోజు పుష్కరాలు జరిగినప్పుడు పూజలు చేసినప్పుడు పూజ సామగ్రి అంతా కూడా వేసిన విత్ ఇన్ నో టైం క్లియర్ చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే నీళ్లు కరెక్ట్ గా మెయింటైన్ చేశారు. ఒక్క అడుగు పెరుగుతున్నట్టే ముందుగానే జాగ్రత్త తీసుకుని ఆ నీళ్లన్నీ బయటికి పంపించడం, ఎవ్రీడే ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చారు. పొలాలకి నీళ్లు పంపిస్తూ ఎవ్రీడే ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి పుష్కరాలకి ఒక ఫ్రెష్నెస్ తీసుకొచ్చారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా. వారిని కూడా మనం మనస్ఫూర్తిగా ఒక్కరిని కాదు ప్రతి ఒక్కరూ వినూత్నంగా ముందుకు పోయారు. నూతన సాంప్రదాయాలు తీసుకొచ్చారు. వాళ్ళ డిపార్ట్మెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చారు. కడాన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సొంత అనుభవాలతో ఉండే అనుభవాలు క్రోడీకరించి పద్మావతి ఘాట్ దగ్గర కలెక్టర్ ఎవరైతే రాజమండ్రి నుంచి సబ్ కలెక్టర్ వచ్చిందో ఆ అమ్మాయి అయితే అమ్మ ఒడి కింద ఎవరైతే పిల్లలుండే తల్లులు వస్తారో వాళ్ళకందరికీ కూడా ఒక ప్రైవసీ క్రియేట్ చేసి అమ్మ ఒడి కింద అక్కడ వాళ్ళకు పాలు ఇవ్వడం కానీ వెన్ను చేయడం కోసం శ్రీకారం చుట్టారు. ఇది రియల్ గానే ఓసారి తలుచుకుంటే ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా ఆలోచించారు, ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా ఇది నాది నేను చేయాలి అనే విధంగా పోయారో ఇవన్నీ ఉదాహరణలు. ఇది కాకుండా పిల్లలు విపరీతంగా ఇన్వాల్వ్ అయ్యారు. స్టూడెంట్స్ అందరూ విజయవాడకు వచ్చినప్పటి నుంచి మన పుష్కరాలు చెప్తే బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ వాల్ రైటింగ్స్ వాళ్లే చేశారు, పెయింటింగ్స్ అన్ని వాళ్లే చేశారు, తక్కువ ఖర్చుతో బ్రహ్మాండంగా చేశారు. టెక్నాలజీలో ఈరోజు చూస్తే ఎక్కడా ఇన్వాల్వ్ కానంతగా దగ్గర 17,000 మంది 18,000 మంది ఒక్క స్టూడెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే ఎంత పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ ఉందో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చూశాను రాత్రి 10 గంటలకు గర్ల్స్ స్టూడెంట్స్ వాలంటరీగా పనిచేశారు. ట్రాఫిక్ అండ్ రెగ్యులేట్ చేయడానికి పనిచేశారు. ఎక్కడన్నా ఈవెంట్ ఉంటే అక్కడ నిలబడుకొని అందరినీ పంపించడం మళ్ళా సెండ్ ఆఫ్ చేయడం చేశారు. నేను ప్రతి ఒక్కరిలో చూశాను నేను ఈ బాధ్యత చేయాలి, నేను కూడా సేవ చేయాలి, ఇలాంటి కార్యక్రమాల్లో నా పాత్ర కూడా ఉందని ప్రతి ఒక్కరు నిరూపించుకున్నారంటే విద్యార్థుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు కూడా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. కాల్ సెంటర్లో చూసాం, టెక్నాలజీ సెంటర్లో చూసాం, ఎవ్రీవేర్ వాళ్ళ పార్టిసిపేషన్ చాలా బ్రహ్మాండం. ఇంకో పక్క స్వచ్ఛంద సంస్థలు, మీరు ఏ సంస్థనా తీసుకోండి అందరూ వచ్చారు. అక్షయ పాత్ర బాగా పనిచేశారు. ఇంకో పక్కన చూస్తే మీరు పుట్టమర్తి స్థాయి ట్రస్ట్ కానీ టీటీడీ కానీ అన్ని టెంపుల్స్ అయితే పోటీ పడ్డాయి. ఇంకా స్వచ్ఛంద సంస్థలు చాలా వచ్చాయి, 300 స్వచ్ఛంద సంస్థలు వచ్చాయి. మనం కొంత భోజనం మనం టీటీడీ అక్షయ పాత్రలు తయారు చేస్తే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. ఇక్కడైతే 1-2 వెరైటీలు పెట్టాం. కొన్ని ప్రాంతాల్లో అనధికార ప్రజాప్రతినిధులందరూ వచ్చారు. ప్రజాప్రతినిధులు వచ్చి 3-4 కూరలతో మంచి భోజనం కూడా వండి వేలాది మందికి పెట్టారు. అవి కూడా మోడర్న్ కిచెన్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చాలా పుష్కరాల విధి నిర్వహణలోని సిబ్బంది అంతా కూడా తమ సొంత కార్యక్రమంలా భావించి సేవలు అందించారని, అందుకే అంత సక్సెస్ సాధించామని చెప్తున్నారు, కితాబిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అలాగే టెక్నాలజీని ఏ విధంగా వాడుకుంది ఈ పుష్కరాల సక్సెస్ లో కూడా సీఎం వివరిస్తున్నారు. లైవ్ చూసాము విజయవాడ నుంచి.